ఏమైంది లక్ష్మమ్మ? తినాలనిపించటం లేదమ్మా. లక్ష్మమ్మ అలా అనకు, నా మాట విను. లేదమ్మా, నేను ఇంటికి వెళ్ళిపోతాను. ఇప్పుడెందుకు ఇంటికి వెళ్ళడం? పొద్దునైనా వెళ్ళొచ్చు కదా. అయినా ఇప్పుడెందుకు తినాలనిపించదు? నేను తినిపిస్తా, ఉండు. తిను లక్ష్మమ్మ, నేను తినిపిస్తున్నాను కదా, తిను. అయ్యో లక్ష్మమ్మ, ఎందుకు ఏడుస్తున్నావు? భోంచేసేటప్పుడు ఏడవకూడదు. తన మనసులో అంత బాధ దాచుకుంది, అందుకే చెప్పలేక ఇలా బాధపడుతుంది. రక్త సంబంధీకులు కూడా లేని బాధ తను పడుతుంది. ఖరీదైన అన్నం తినే మీరు ఇలా రేషన్ బియ్యంతో భోజనం చేస్తున్నారా? ఏంటి, ఇది తినలేకపోతున్నావా? అయ్యో, అది నాకు తినడం అలవాటేనమ్మా. మీరెలా తినగలుగుతున్నారని అడుగుతున్నాను. అన్నం ఏదైనా ఒకటే, ఆ రైతు పండించిందే కదా, ఆ భగవంతుడి సృష్టి. నువ్వెక్కువ ఆలోచించుకో, తిను. తిను లక్ష్మమ్మ, పట్టు. శిశిరా, ఏమైందమ్మా? ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదత్తమ్మా, ఊరికే నిలబడ్డాను. ఎందుకు దిగులుగా ఉన్నావు? ఏమైనా మనస్తాపం కలిగించే విషయం జరిగిందా ఏంటి? నిన్ను గమనించుకుంటూనే ఉంటాను. మేము గమనించకుండా ఏమైనా జరిగిందా? ఏమైంది శిశిరా? ఎందుకలా అడుగుతున్నావత్తమ్మా? మేము నిన్ను మంచిగా చూసుకోవాలనే ఆలోచనతోనే ఉంటాము. నీకు మనసులో ఏదైనా బాధుంటే మాకు తెలియదు కదమ్మా. మాకు తెలియకుండా మేమేమైనా తప్పులు చేసుండొచ్చు, అందుకే అడిగాను. ఇలా అడుగుతున్నారంటేనే నా మీద ఎంత ప్రేముందనేది నాకు అర్థమవుతోంది. నేను చేసిందే కరెక్ట్ అని వాదించే వాళ్ళున్న ఈ రోజుల్లో మీరు నాకు దొరకడం నా అదృష్టంగా ఫీల్ అవుతున్నానత్తమ్మా. మీ వల్ల నాకు ఎలాంటి సమస్య లేదత్తమ్మా. కానీ కొన్ని విషయాల్లోనే రాజ్ వల్లే బాధ కలుగుతోంది. నేను ప్రేమించిన రాజ్ తనేనా అని అనిపిస్తోంది. ఎప్పుడూ ఒకేలా ఉండడం సాధ్యం కాదు కదా, అందుకే నేనే సైలెంట్ అయ్యాను. నువ్వు అన్నీ అడ్జస్ట్ చేసుకునే అమ్మాయివి, అందుకే నీకు ఏ సమస్య రాకూడదని నా ఆలోచన. ఏంటి, అత్త కోడలిద్దరూ ఏదో గాఢంగా చర్చిస్తున్నారు? ఏం లేదురా, శిశిరని బాధ పెట్టే విషయం ఏమైనా ఉందా అంటే అలాంటిదేం లేదు, అంతా బానే ఉంది, కాన్ రాజ్ మాత్రమే మారాడు అని చెప్తోంది. అవునమ్మా, నాకు ఒక్కోసారి అలాగే అనిపిస్తుంది. శిశిరని బాధ పెట్టే ఉద్దేశం నాకు లేదమ్మా, కానీ పరిస్థితులు అలా తయారవుతున్నాయి. నాకు శిశిర అంటే చాలా ఇష్టం అమ్మా. అది నేను ఒక్కోసారి సరిగ్గా చూపించలేకపోవచ్చు, కానీ శిశిర మీద నా ప్రేమ మాత్రం ఎప్పటికీ తగ్గదు. నా వల్ల నీకు బాధ కలిగితే ఐఎమ్ రియల్లీ సారీ శిశిర. అదే, ఇలాంటి చిన్న విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక నుంచి జాగ్రత్తగా ఉంటానమ్మా. ఓకేనా శిశిర? ఇప్పుడైనా కాస్త నవ్వు. అమ్మయ్యా, థ్యాంక్ గాడ్. నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది. సరే, చిన్న పనుంది, ఇప్పుడే వచ్చేస్తాను. శిశిరా, నీకు ఎవరి వల్లైనా ఏ ఇబ్బంది కలిగినా సరే
నాతో చెప్పు. నా వలన జరిగినా చెప్పు, సరేనా? ఎందుకంటే నాకు నువ్వు సంతోషంగా ఉండడమే ముఖ్యం. ఎందుకలా చూస్తున్నావు? ఎక్కడైనా అత్త వల్ల భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు స్టార్ట్ అవుతాయి. కానీ మన ఇంట్లో అత్తయ్య వల్లనే భార్యాభర్తల బంధం గట్టిపడుతుంది. ఈగో లేని అత్తవు నువ్వు. నిన్ను కోడల్లా చూస్తే అలాగే ఉండేదమ్మా. నువ్వు నా కూతురువి. సరే, చిన్న చిన్న విషయాలకి దిగులు పడకు, సరేనా? పద, కాఫీ చేసిస్తాను. అన్ని పెట్టుకున్నావా? ఓకే, సరే. లక్ష్మమ్మ, ఏంటివన్నీ? ఇంటి సరుకులమ్మా. సరుకులా? అంటే మేం తినడానికి కూడా సంపాదించలేమనుకుంటున్నావా లక్ష్మమ్మ? అంత మాట అనకండమ్మా. నా ఉద్దేశం అది కాదు. అలా అనుకోవద్దు. నాకు షాపుకు వెళ్ళి తేవడం కొంచెం కష్టం కదమ్మా. అందుకే మా అయ్యగారికి చెప్పి ఇలా పంపించాలి అంటే ఆయనే ఇవన్నీ పంపించాడు. మీకు నేనిలా ఇస్తున్నానని తప్పుగా అనుకోకండి. నాకు ఈ ఇంటికి రేషన్ తీసుకురావడానికి సర్వ హక్కులు ఉన్నాయమ్మా. ఎందుకంటే ఇది నా కూతురిల్లు. నా బిడ్డకి నేనివ్వకపోతే ఎలా? నువ్వు నా బిడ్డవే కదమ్మా. నన్ను నోరారా అమ్మాని పిలుస్తావు. ఇప్పుడు చెప్పమ్మా, ఈ సరుకులు వద్దు అని. ఎందుకు నీకీ కష్టం అంతా అని? ఇప్పుడు నేను ఈ ఇంట్లో పని చేయకుండా ఉండకపోవచ్చు, కానీ నేను పని చేస్తుంది మీలాంటి మంచి మనిషి వాళ్ల ఇంట్లోనే. రాఘవ గారని ఒక పెద్ద మనిషి, మిలిటరీలో రిటైర్ అయ్యారు, రాజకీయాల్లో కూడా ఉన్నారు. ఆయనంటే చాలా మందికి ఇష్టమమ్మా. మీరు కూడా ఒకసారి వచ్చి ఆయన్ని కలవండమ్మా. పరిచయం చేస్తాను. ఆయన మీకు ఏమైనా అవసరమైన సహాయం చేస్తారు. చిన్నప్పటినుంచి మిమ్మల్ని పెంచాను. మీ ఇంట్లో తరాలని చూశాను. మనం దేవుడికి నైవేద్యం పెట్టేది ఆయనకి ఆకలవుతుందని కాదు, ఆయనది స్వీకరిస్తాడని కాదమ్మా. ఆయన మీద భక్తితో పెడతాం. ఇది అంతేనమ్మా.